మీర్జా టెలివిజన్ కి స్వాగతం. గ్రోత్ మనీ పాలసీతో సహారా ఏజెంట్లు కుచ్చిటోపి పెట్టిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చోటు చేసుకుంది. కళ్యాణదుర్గం పట్టణంలో చిరు వ్యాపారస్తులకు సహారా ఏజెంట్లు టోకరా పెట్టారు. మార్జిన్ ఫండ్ల వ్యాపారస్తులతో ప్రతిరోజు డబ్బు కట్టించుకుని గ్రోత్ మనీ పాలసీ కింద మోసం చేసిన సంఘటన వెలుగులోకి చూస్తుంది. చిరు వ్యాపారస్తులు సహారా ఏజెంట్లను నమ్మి సర్వం కోల్పోయామని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తక్షణమే తమను ఆదుకోవాలని బాధితులు పోలీసులకు వివరించారు. బ్యాంక్ మాకు ముందైతే అంజి అనే వచ్చి తను 2 ఏళ్ళ నుంచి రాలేదు కాబట్టి సల్మాన్ అనే ఊరుకొండలో బ్రాంచ్ ఉంది, మేము ఉన్నామని సల్మాన్ అనే వచ్చి చెప్పినాడు. అక్కడ పోయి అడిగినామా తను ఇదే చెప్పిండేది, మీ అమౌంట్ ఎక్కడ పోదు ఆన్లైన్ అయినాక అది శంకరప్ తోటి సార్ మాది కళ్యాణదుర్గం బ్యాంకు. ఈ సహారా బ్యాంక్కి అమౌంట్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి అంజి అనే మనిషి వచ్చి కట్టించుకుంటున్నాడు. తను చెప్పిండే ప్రకారము కొన్ని రోజులు అందరూ 5 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి కానీ కట్టినారు. ఫస్ట్లో కొంతమందికి ఇచ్చినారు. మేము అందరూ అట్లా ఇస్తాడు అని మేము మరి వాళ్ళని చూసి మేము కట్టినాము. చాలా మంది అందరూ 15 మెంబర్స్ వరకు కట్టినాము. మా 2 ఇయర్స్ నుంచి ఆ మనిషి అంజీ అనే మనిషి రాలేదు, ఏమి ఫోను స్పందించలేదు. ఫోన్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్పందించలేదు. ఏమి అంటే మళ్ళీ 6 మంత్స్ వాళ్ళ కొడుకు వచ్చాడు, మాకు ఇట్లా మా అమ్మకు బాగాలేదు హాస్పిటల్లో ఉండాము అని తను కట్టించుకున్నాడు. సరేలే మేము ఒకసారి 1 మంత్ అంతా కట్టుకోకున్నట్లుగా బ్యాన్ చేసినాం, మేము కట్టలేదు మీ డాడీ రావాలా మాట్లాడాలా అని అంటే సరే మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గర ఫోన్ చేపిస్తున్నాడు. ఫోన్ చేయించినాక మీరు అమౌంట్ ఏమీ కాదు ఖచ్చితంగా వస్తుంది కట్టండి, ఇట్లా మా భార్యకి బాగాలేదు నేను ఇక్కడ మేము హాస్పిటల్లో ఉండామని చెప్పినట్టు సరే అని కట్టినాము. కట్టినాక మళ్ళీ వాళ్ళు రాలేదు. మళ్ళీ సల్మాన్ అని సారు వచ్చినాడు ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ధర్మారం రోడ్కి ఆఫీస్ పెట్టినారు. పోయి మేము అడిగినాము, తను ఇట్లా చేసినాడు, తన గురించి ఏం పట్టించుకోవద్దండి, మేము ఉన్నాము, మీ టైం అయిపోయినాక ఖచ్చితంగా మీ అమౌంట్ అంతా ఆన్లైన్ చేపించి గవర్నమెంట్ ఆన్లైన్ చేస్తుంది, గవర్నమెంట్ పరంగా మీ అమౌంట్ ఇస్తాము అని చెప్పారు. మేము అందరూ ఒకసారి పోయి అందరూ అడిగినాము. చెప్పినాడు మీ టైం అయ్యేంత వరకు మీ కట్టండి అని చెప్పినారు. సరే అని వచ్చినాము. ఇంకా కొంతమంది మాకన్నా సీరియస్గా కట్టినారు. వాళ్ళు 1 సంవత్సరం 2 ఏళ్ళైనా వాళ్ళు కానీ రాలేదు. సార్కి తిరుగుతున్నా మీ ఆధార్ సరిగ్గా లేదు, మీ అకౌంట్ సరిగ్గా లేదు, మీ ఇది లేదు అని ఏదో ఒకటి పంపిస్తున్నారు. ఇప్పుడు పోతే వాళ్ళు ఏమి చెప్పడం లేదు. అందుకని మేము పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ఇప్పుడు అందరూ వచ్చేసినాము. ఇక అందరూ కానీ చిన్న వ్యాపారాలు బండ్ల మీద పని చేసుకునే వాళ్ళే ఇక్కడ అందరూ కానీ ఏదో రోజు 10-20 వాళ్ళ పిల్లలు కానీ దాచిపెట్టుకునే అమౌంట్ ఇది. ఏమీ లేదు, మీకు ఆన్లైన్ చేసేసినాము, మీరే మాకు చెప్పాలి అమౌంట్ పడిందని. మేము చేసేసి మీరు పోలీస్ స్టేషన్కి పోయినా కూడా మీరు అక్కడ ఏం లేదు, వాళ్ళు ఏం చేయలేరు, మేము బ్యాంకు మాది గవర్నమెంట్ అయ్యింది, మీరు ఏం చేయలేరు అని వాళ్ళు చెప్తున్నారు. సరే ఈ నెల ఆఖరిలో వచ్చింది కానీ అమౌంట్ ఏం పడలేదు. ఆడ అమౌంట్ పడలేదని ఇంక అందుకని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ కంపల్సరీ ఏమైనా వచ్చినా సరే ఇది చాలా రేట్ నుంచి చెప్తూనే ఉన్నాం, వాళ్ళు పట్టించుకోవడం లేదు. అది ఎట్లా చేస్తారో మీరే ఏదో ఒకటి చేసి మాకు న్యాయం చేస్తారు అంతే.